కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మంచి మాటలతో నాయన మమ్మల్ని ఆకర్షిస్తూ నాయన మిమ్మల్ని హత్తుకునే స్థితికి మమ్మల్ని రప్పిస్తున్నందుకు మీకు వందనములు నాయన. తండ్రి, మా జీవితాలు మేము అనుకున్నంత కంటే చాలా చిన్నవి నాయన. కానీ గొప్పగా బ్రతకాలన్న దృక్పథాన్ని మాలో పెంచుతూ నాయన వింటున్న మాటలు మా బ్రతుకుకు పట్టించుకొని నాయన నిన్ను మహిమపరచుకొనగలిగే భాగ్యాన్ని మాకివ్వండి తండ్రి. ఈరోజు కూడా నాయన మీ పాద పద్మములకు మొరుక్కుతూ సహాయపడమని మిమ్మల్ని అర్థిస్తుండగా కృప చూపించండి తండ్రి. మీ మాటలు చాలా గొప్పవి నాయన, మా తలంపుల కంటే మా ఆలోచనల కంటే తండ్రి. మీ వాక్యం ముందు నాయన మేము నిమిత్త మాత్రంలో నాయన, నువ్వు పలికిస్తే మాట్లాడగలిగిన వారము, నువ్వు నిలబెడితే నిలబడగలిగిన వారు మాలో ఏమీ లేదని మాకు తెలుసు నాయన. కృపతో కనికరించి నాయన వాడుకొనుమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుడు మన ఆత్మీయ జీవితానికి మేలు కొలపడానికి, మన జీవితం ఈ భూమి మీద ఎలా మలుచుకోవాలో అనేక సంగతులను దేవుడు రాయించాడు. బైబిల్ అనగానే ఏదో క్రొత్త సంగతులు తెలిపే పుస్తకము మాత్రమే కాదు, కానీ మనల్ని ఆత్మీయంగా నిలబెట్టగలిగే సామర్థ్యము కలిగిన ఉన్నతమైన మాటలతో కూడుకున్నది. అందుకే మనం ఎప్పుడు బైబిల్ను చదివేటప్పుడు మనం ఎలా నిలబడగలిగే స్థితి దేవుడు మనకిస్తాడు అన్న ఆ ఆలోచనతో బైబిల్ను చదువుతున్నప్పుడు ఎప్పటికీ స్థిరపడే స్థితిని దేవుడు కలిగించే మంచి ఆలోచనలు ఇస్తాడు. అందుకే దేవుని పిల్లలుగా 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి సొలొమోను గారు సూర్యుని క్రింద జరుగుతున్న ప్రతి దానికి ఒక సమయం ఉంది అని టైమును గురించి మాట్లాడుతున్న ఒక చక్కటి మాట దయచేసి చూడండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దానిని పెరిగివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పగా వేయుటకు, కౌగలించుటకు కౌగలించుట మానుటకు, వెతుకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు, ప్రేమించుటకు ప్రేమించుట, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు యుద్ధము చేయకుండా సమాధాన పడుటకు. ఇలా చూడండి ఎన్ని సందర్భాలు రాస్తున్నాడంటే, ప్రసంగి గ్రంథకర్త సూర్యుడి కింద జరుగుతున్న ప్రతి దానిని పరిశీలిస్తున్నప్పుడు ప్రతి దానికి ఓ టైం ఉంది అని గ్రహించాడు. ప్రియమైన వారలారా, ప్రతి దానికి ఒక టైం ఉంది. ఒక విత్తనాన్ని మనం భూమిలో పెట్టిన తర్వాత దాని నుండి ఫలాన్ని మనం ఆశించాలి అంటే ఆ విత్తనం మొగ్గ, మొలక, మొక్క, వృక్షముగా మారిన తర్వాత ఫలాన్ని ఇస్తుంది. అంటే ఆ ఫలాన్ని మనం పొందుకోవటానికి విత్తనాన్ని పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ సమయం కొరకు ఏం చేస్తుండాలి? ఎదురు చూస్తూ ఉండాలి. విత్తనాన్ని ఈరోజు నేను భూమిలో పెట్టాను కదా, నాకు వెంటనే ప్రతిఫలం రావాలి అని కోరుకోకూడదు. ఇదిగో ఈ విత్తనం నాకు ప్రతిఫలం ఇవ్వటానికి ఓ టైం ఉంది. ఆ టైం వరకు వెయిట్ చేయగలిగే స్థితి ఉండాలి ప్రియమైన వారలారా. అంటే వెయిటింగ్ అనేది మంచి ఫలాన్ని, మంచి ప్రతిఫలాన్ని మన జీవితంలోనికి తీసుకొని వస్తుంది ప్రియమైన వారలారా. ఇప్పుడు సెమినార్కి వచ్చేసాం కదా, ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది, మిగిలిన 2 రోజులు ఏముందిలే అనుకోకండి. మిగిలిన 2 రోజులు ఇంకేముంటుందిలే
అంటే వెయిటింగ్ అనేది నిజంగా ఈ 2 రోజులు ఉన్నందుకు భలే ఉందిలే అనిపించే స్థితిలోని కూడా దేవుడు నడిపిస్తాడు. అంటే కాసేపు వెయిట్ చేయటం వల్ల నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడేమో. ఇక లేదు అని మనం అనుకుంటాం, అయిపోయింది అనుకుంటుంటాం, కానీ దేవుడు ఇంకేదో చేయిస్తాడేమో. వెయిట్ చేయి, ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయం వరకు వెయిట్ చేయగలిగే స్థితి మనలో ఉండాలి ప్రియమైన వారిలారా. పండ్లు పక్వానికి రావటానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు వెయిటింగ్ చేయలేక ఏం చేస్తున్నారంటే మందులు చల్లుతున్నారు. మందులు చల్లగానే ఏమైపోతుంది, త్వరగా పక్వానికి వచ్చినట్లుగా కనపడుతున్నాయి. అవి తింటే అనారోగ్యము. ఇదిగో కాసేపు నువ్వు వెయిట్ చేసి ఆ పండును పక్వానికి, ఇదిగో ఆ సమయం వరకు నువ్వు వెయిట్ చేయగలిగితే అది తింటే ఆరోగ్యము. అంటే మనము వెయిట్ చేయటం వల్ల, ఆ సమయం వరకు ఎదురు చూడటం వల్ల నీకు లాభమే కలుగుతుంది. కానీ త్వరగా కావాలి, త్వరగా జరిగిపోవాలి అనుకునే ధోరణి అనేది ఎప్పుడు మనకు నష్టాన్ని కలిగిస్తుంది ప్రియమైన వారలారా. ఒకప్పుడు కన్స్ట్రక్షన్ అంటే సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కన్స్ట్రక్షన్కు కాలం పట్టేది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే 6 నెలల్లో 3 నెలలు అయిపోతుంది అంటున్నారు. ఎందుకు ఇంత వేగం అయిపోయిందంటే నాణ్యత తగ్గింది. ఏమైపోయింది, పనిని ఏదో వేగంగా చేసుకోవాలనుకుంటున్నారు కానీ నాణ్యత లేదు. ఒక స్లాబ్ వేసిన తర్వాత వెయిట్ చేయాలి. ఒక 15 to 25 days వాటర్ క్యూరింగ్ చేయాలి. టైం పడుతుంది. అంత టైం ఎందుకండి, 10 రోజులలో సరిపోతుందండి. 10 రోజులు అంటే టైం తగ్గించుకుంటున్నాడు. టైం తగ్గించుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక నాణ్యమైనది పొందుకోవలసిన మనిషి ఆ నాణ్యతను కోల్పోతున్నాడు ప్రియమైన వారలారా. నాణ్యతను కోల్పోతున్నాడు. ఒక హోటల్కి వెళ్ళిన తర్వాత ఆర్డర్ చేసామనుకోండి, ఏమంటే 20 minutes పడుతుంది అనుకున్నాం అనుకోండి, చాలా కోపం వచ్చేస్తుంది. ఇదిగో రాత్రిదున్నా వెంటనే తీసుకురా, రాత్రిదున్నా వెంటనే తీసుకొనిరా. కానీ ఇప్పుడేదో వండి అంటే ఇది ఫ్రెష్ కదా. కానీ మనకేంటంటే ఇది ఫ్రెష్ అన్న ఆలోచన కంటే ఏంటంటే మనం అడగగానే వెంటనే రావాలి అంటే వెయిట్ చేసే స్థితి ఈరోజు మనిషికి లేదు ప్రియమైన వారలారా. ఏదైనా వెంటనే కావాలి అన్న ధోరణి. సిమెంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. 43 grade సిమెంట్, 53 grade సిమెంట్. 53 grade సిమెంట్ వాడామనుకోండి తొందరగా గట్టిపడుతుంది. 43 grade వాడామనుకోండి కొంచెం ఆలస్యం. ఇప్పుడు ఏది వాడాలనుకుంటాం మనం? 53 grade. ఎందుకంటే 43 వాడి అది గట్టిపడి సమయం తీసుకొని, అమ్మో ఇంత సమయం వెయిట్ చేయటం నా వల్ల కాదు, ఇంత సమయం నాకు వెయిట్ చేయటం నా వల్ల కాదు, వెంటనే అయిపోవాలి. అంటే ప్రతిదానికి సమయం ఉంది అన్న ఆలోచన ధోరణిలో మనిషి మార్పు తీసుకొచ్చి సమయాన్ని తెచ్చుకోవాలి. ఇదిగో వెంటనే జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి, అప్పటి వరకు వెయిట్ చేయటం నా వల్ల కాదు అనే స్థితిలోనికి వచ్చేసాడు ప్రేమన వారలారా. సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథంలో ఉంటున్న మాట మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ఉపయోగించుకోగలిగితే ప్రియమైన వారలారా, దేవుడు కూడా మన పనిని చూస్తున్నాడు, మన బ్రతుకులను చూస్తున్నాడు, మన త్యాగాన్ని చూస్తున్నాడు, మన మన పరిస్థితులను చూస్తున్న ఆయన వెంటనే ప్రతిఫలం ఇవ్వాలని అనుకోవటం లేదు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే నాకు వెంటనే ప్రతిఫలం కావాలని ఆశించే ధోరణిలోనే చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నాయన వెయిట్ చేయి, నువ్వు వెయిట్ చేస్తే నాణ్యమైనది నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు తొందరపడితే నేనేమీ చేయలేను. ప్రతిదానికి సమయం ఉంది అన్న ఆలోచన నీలో ఉన్నప్పుడు, ఇదిగో నా కొరకు నువ్వు కష్టపడుతున్నావు, నా కొరకు నీ త్యాగాన్ని ఇస్తున్నావు, కాబట్టి నేను కూడా నీకేదో చెయ్యాలని నువ్వు ఆశపడుతున్నావు. ఏమంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరైనా పని చేస్తారండి భూమి మీద? చేయరు ప్రియమైన వారలారా. దేవుడు కూడా మనము తన కొరకు చేసే పనికి ప్రతిఫలాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. కాకపోతే ఆ ప్రతిఫలానికి నేను ఇచ్చే సమయం ఒకటి ఉంది నాయన, అప్పటి వరకు వెయిట్ చెయ్యి అంటున్నాడు. అప్పటి వరకు వెయిట్ చేయి, సమయం ఉందని నీకు తెలుసు కదా, నువ్వు వెయిట్ చేస్తే నీకు నాణ్యమైనది ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. కానీ మనిషికి తొందర ఎక్కువ. ప్రభువా నాకు వెంటనే
కావాలి, నాకు వెంటనే కావాలి. వెంటనే కావాలి అన్న ధోరణి వల్ల నాణ్యతను కోల్పోతున్నాం. దేవుడు ఇవ్వాలనుకుంటున్న శ్రేష్టమైనది కోల్పోయే స్థితి వచ్చింది. ఇదిగో మన ఆలోచన వల్ల. నిజంగా మనుషులలో ఇలాంటి ధోరణి ఏమైనా ఉందా అని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 21వ వచనములో యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట చూడండి. అందుకు యేసుక్రీస్తు, నీవు పరిపూర్ణుడ వగుటకు గోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు. అంటే ఇక్కడ నువ్వు కష్టపడు, ఇక్కడ నువ్వు త్యాగనిరతితో ఉండు, దేవుడు నీకు ఫలాన్ని ఇక్కడే ఇస్తాడన్న ఆలోచనతో నువ్వు ఉండకు. దీనిని బట్టి దేవుడు ఇవ్వబోయేది ఎక్కడ అని చెప్తున్నాడంటే పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు. పరలోకమందు అంటే దేవుడికి మనం ఏది చేస్తున్నా, మనం ఆశించేది ఈ భూమి మీద దేవుడు మనకేదో ఇవ్వాలని కోరుకోవటం కంటే, తండ్రి లేట్ అయినా పర్వాలేదు నాయనా, నాకు ఇదిగో ఆ సమయం వరకు నేను వెయిట్ చేస్తాను, నాకు శ్రేష్టమైనది ఇవ్వు అన్న ఆలోచన ఉండాలి. నిజంగా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నది ఈ భూమి మీద చిన్న చిన్నవి కాదు ప్రియమైన వారలారా. ఒకవేళ ఆయనను తొందరపడితే ఇక్కడేదో ఇవ్వటం అనేది మన జీవితాలకు మేలు కాదు. ఓ శాశ్వతమైనది ఇవ్వాలి అన్నది ఆయన ఆలోచన. దానికి టైం పడుతుంది. ప్రభువా ఎంత టైం ప్రభు అంటే, ఇదిగో చేసిన తర్వాత ప్రతిఫలం మనకు రావాలంటే అవసరమైతే మనం చావవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎల్ఐసి చేయించుకుంటాం. ఎందుకు చేయిస్తాం మనం? నెల ఏమైనా ఇస్తాడనా? ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? ఎప్పుడు ఇస్తాడండి? మనం చనిపోతే. అంటే చనిపోయిన తర్వాత ఇచ్చినా పర్వాలేదని ఇదిగో మనం కమిట్ అవుతున్నాం. చూసారా? చనిపోయిన తర్వాత ఇచ్చినా పర్వాలేదు, కమిట్ అయిపోతున్నాం మనం. పనులలో కొంతమందికి వీక్లీ పేమెంట్స్ ఉంటుందండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు, శనివారం వరకు పని చేయగానే శనివారం వాళ్ళ పేమెంట్ తీసుకుంటారు. కొంతమందికి ఉద్యోగస్తులకు మంత్లీ పేమెంట్ ఉంటుంది. కొంతమందికి ఉద్యోగస్తులకు ప్యాకేజ్, మంత్లీ పేమెంట్ కాదు ప్యాకేజ్. ఇదిగో 1 ఇయర్కి 2 lakhs 3 lakhs ప్యాకేజ్. దేవుడు కూడా మనకు వీక్లీ పేమెంట్కు కమిట్ చేయట్లేదు మనల్ని, లేదంటే మంత్లీ పేమెంట్కు కమిట్ చేయట్లేదు. నా నుంచి ప్రతిఫలాన్ని మీరు కోరుకోవాలనుకుంటున్నారంటే మీరు వెయిట్ చేయాలి. అది 1 week కాదు, 1 month కాదు, 1 year కాదు, లైఫ్ టైం వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయిస్తున్నాడు అంటే, ఇదిగో వెయిటింగ్లో ఏం జరుగుతుందంటే ఒక నాణ్యమైనది మన జీవితంలోనికి వస్తుంది ప్రియమైన వారలారా. అందుకే షాపింగ్లో హడావుడిగా చేశారనుకోండి, ఏం కొన్నావో ఏంటో మనకు తెలియదు. అందుకే మనం ఏం చేస్తామంటే టైం పోయినా పర్వాలేదు. అందుకే షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎంత టైం చూసుకుంటాం చెప్పండి? ఎంత టైం? ఓ 4 గంటలు 5 గంటలు. ఎందుకు? ఆ టైం నువ్వు స్పెండ్ చేయటం వల్ల ఒక నాణ్యమైనది నువ్వు కొనుక్కోవాలి. హడావుడిగా చేసినప్పుడు ఎక్కడో పొరపాటు జరిగి, అయ్యో చూసారా టైం మనం స్పెండ్ చేయకపోవటం వల్ల నాణ్యమైనది మనకు దక్కలేదు అని ఎలా బాధపడుతుంటామో, దేవుడు కూడా నాయనా మీరు వెయిట్ చేయండి, నాయనా మీరు వెయిట్ చేయటం వల్ల నష్టం మీకు కలగదు. ఇదిగో ఈ వెయిటింగ్ ఎందుకో తెలుసా? మీకు నాణ్యమైనది ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. యవనస్తుడు పరలోకమందు మీకు ధనము కలుగును నీకు అనగానే, ఇదిగో ఇప్పుడు నేను త్యాగం చేస్తే ఎప్పటికో నేను చనిపోయిన తర్వాత పరలోకంలో ఇస్తారా? ఈ వెయిటింగ్ నా వల్ల కాదు అని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంటే ప్రతిఫలాన్ని ఎక్కడ ఆశిస్తున్నాడు అనమాట? భూమి మీదనే ప్రతిఫలం నాకేదో వస్తుందని ఆలోచిస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమో ఇక్కడ ప్రతిఫలాన్ని నువ్వు ఆశించటం కంటే నువ్వు వెయిట్ చేయాలి. దేవుడు ఇచ్చే ఆ ప్రతిఫలం కొరకు అవసరమైతే లైఫ్ టైం వెయిట్ చేయాలి. లైఫ్ టైం అన్నాడు. ఆ వెయిటింగ్ ఉండగలరా మీరు? ఆ వెయిటింగ్ నిజంగా
జనగాం సెమినార్ అయిపోగానే మళ్ళీ సెమినార్ ఎప్పుడు అనగానే మళ్ళీ సంవత్సరం వెయిట్ చేసాం. దేవుడు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాడండి. సంవత్సరం ఎదురు చూసాం. ఇంత సంవత్సరం 360 రోజుల తర్వాత ఎంత మంచి స్థితినిచ్చాడో మీరు చూడండి. అందుకే హడావుడిగా ఏదో దక్కించుకోవాలి అన్న ఆలోచన మనిషిది. దేవుడు మాత్రం లేదు నా పిల్లలకు శ్రేష్టమైనది ఇవ్వాలి అని. అందుకే భూమిపై ఇవ్వాలి అన్న ఆయన ఆలోచన లేదు. ఆయనది లైఫ్ టైం పేమెంట్. ప్రియమైన వారలారా, ఇచ్చేస్తాను, ఒక్కసారి వెయిట్ చేయండి అన్నాడు. అందుకే క్రైస్తవులలో ఉండవలసింది ప్రధానమైనది నిరీక్షణ. పోనీ అది ఎలా ఉంటుంది, ఇక్కడ మనం ఏం చేస్తే పరలోకంలో మనకు కలుగుతుందని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే ఒక మంచి సందర్భాన్ని యేసుక్రీస్తు చెబుతున్నట్లుగా మనం చూడగలం. లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలలో మాట్లాడుతూ 14వ వచనాన్ని ఒకసారి చూడండి. మీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదు. నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము పొందుదువు. నువ్వు చేస్తున్న ఈ భూమి మీద ఎంతో సహాయం చేస్తున్నావు, త్యాగం చేస్తున్నావు. నిజంగా చాలామంది తెలియని వారు ఈ సెమినార్ ఎవరు పెడుతున్నారు అన్నప్పుడు ఒక్కొక్కరి పేరు మాత్రమే వినపడుతుంది. కానీ ప్రియమైన వారలారా, ఈ సెమినార్ పెట్టేది ఒకరు కాదు ప్రియమైన వారలారా, అందరూ. అందులో కూర్చున్న మీరు కూడా ఉన్నారు. అందరూ అందరి కష్టం, అందరి త్యాగం. మరి దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఎక్కడ అంటే, ఇదిగో ఇక్కడ మనం కష్టపడగానే ఏదో ఇక్కడే ప్రతిఫలాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకోవటం లేదు ప్రియమైన వారలారా. కొంతమంది సామర్థ్యానికి మించి ఇచ్చారు, కొంతమంది తమ సామర్థ్యానికంటే ఎక్కువగా పని చేశారు ప్రియమైన వారలారా. కొంతమంది సంవత్సరం పొడుగున ఈ సెమినారును గురించి ప్రార్థనలో పెడుతూనే ఉన్నారు ప్రియమైన వారలారా. ఏది తక్కువ అని చెప్పాలి, ఏది ఎక్కువ అని చెప్పాలి. మరి కొంతమంది ఇదిగో సంవత్సరానికి జరుగుతున్న ఈ సెమినార్ కొరకు అనేకులను తీసుకొని రావటానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇష్టం లేకపోతే ఒప్పించి, ఇంకా చాలామంది ఇదిగో ఆ ఛార్జెస్ ఏదో మేమే పెట్టుకుంటాం, ఆ ఫుడ్ కూపన్స్ ఏవో ఇదిగో మేమే దాన్ని కట్టుకుంటాం, ఒక్కసారి రండి బ్రదర్. ఎన్ని చేసామండి ఇవన్నీ మనం చేసి దేవుడి కొరకు చేసిన త్యాగాలు. ఇక్కడ విందు గురించి చెప్తున్నాడు. ఇదిగో నీవు ఇక్కడే ప్రతిఫలాన్ని పొందుకోగలిగితే దేవుడిచ్చే ప్రతిఫలాన్ని వదిలేయిక. నువ్వెందుకు పిలిచావు, మరలా నిన్నువెందుకు పిలిచాడు, ప్రత్యుపకారం నీకు ఎక్కడ దొరికింది, ఇక్కడే దొరికింది. ఇక దేవుడేమివ్వాలి? నువ్వు వెంటనే ఫలాన్ని ఈ భూమి మీదనే నువ్వు పొందుకున్నావు కదా. ఈ భూమి మీదనే నువ్వు పొందుకున్నప్పుడు పరలోకంలో ఇక ఆశించకు. లేదు, ఈ భూమి మీద నువ్వు పొందుకోవటం లేదు అంటే నువ్వు వెయిటింగ్. దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడనే వెయిటింగ్. అంటే నీకు ఆలోచన ఉంది, దేవుడు ఇవ్వటానికి కూడా సమయం ఉంది. ఆ సమయం ఏంటంటే మృతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము కలుగును. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు, సమాధులలో నుండి మనము తిరిగి లేచినప్పుడు. అంటే బ్రతికున్నప్పుడు మనం చేసే త్యాగానికి దేవుడు ప్రతిఫలాన్ని ఎప్పుడు ఇస్తాడు? మరణించి తిరిగి లేపిన తర్వాత మనకు ప్రత్యుపకారము చేస్తాడు ప్రియమైన వారలారా, చేస్తాడు. ఆ వెయిటింగ్లో ఉండగలిగే స్థితి మనలో ఉండాలి ప్రియమైన వారలారా. తొందరగా ఇక్కడే నాకు కావాలన్న ధోరణి ఒక శ్రేష్టమైన దానిని పోగొట్టుకునే స్థితిది. సమయం ఉంది అన్నప్పుడు ఆ సమయం వరకు వెయిట్ చేయరాదు. ఆ సమయం వరకు బైబిల్ గ్రంథంలో ఒక నిరీక్షణను మనలో పెంపొందించడానికి ప్రసంగి గ్రంథంలో రాసిన మాటలు, ప్రతి దానికి సమయం ఉంది. ప్రతి దానికి పుట్టుటకు,
చచ్చుటకు, మీరు చేయుటకు, మీరు చేసిన దానికి నేను ప్రతిఫలాన్ని ఇచ్చుటకు టైం ఉంది. ప్రతిదీ సమయం ప్రకారంగానే జరిగించటం నాకు అలవాటు. మీకు ఇచ్చే సమయం ఏంటో తెలుసా? మృతుల పునరుత్థానమందు మీకు ప్రతిఫలాన్ని నేను ఇస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయగలరా అని తండ్రి మనల్ని అడుగుతున్నాడు. ప్రేమన వారలారా, యవనస్తుడు వచ్చాడు, ఇదిగో ఎప్పుడో దేవుడు ఇవ్వబోయే దాని కొరకు నేను ఇప్పుడు కష్టపడాలంటే అతని ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తే దేవుడు నాకు ఇప్పుడే ఇవ్వాలి. ఇదిగో బీదలకు నేను ఇచ్చేస్తాను, దేవుడు నేను ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇప్పుడే నాకు ఇస్తే నేను ఇచ్చేస్తాను. అంటే ప్రతిఫలంగా నేనిచ్చిన దానికంటే ఎక్కువ దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే, ప్రతి మనిషి దేవునికి చేసేటప్పుడు ఏమనుకుంటాడంటే, నేనిచ్చిన దానికి రెట్టింపు దేవుడు ఇవ్వాలి. అది ఎక్కడివ్వాలి? ఇక్కడే ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రేమన వారలారా, ఇక్కడే ఇవ్వాలి. నేను 50,000 ఇచ్చాను, దేవుడు 1,00,000 ఇచ్చేసేయాలి. ఇదన్నా వడ్డీ వ్యాపారమా? నేను 1,00,000 రూపాయలు ఇచ్చేసాను, దేవుడు 2,00,000 నాకు ఇవ్వాల్సిందే. నువ్వు ఇక్కడే ఎందుకు కోరుకుంటున్నావు అంటే, ఆ సమయానుకూలమైన పరిస్థితిని లోనికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేదు. దేవా నువ్వు ఇచ్చినప్పుడే తీసుకుంటాను నాయన, వెయిట్ చేస్తాను అన్న స్థితి. ఈరోజు క్రైస్తవుడు ఈ భూమిపై ఫలాన్ని ఆశిస్తున్నాడు. ప్రేమన వారలారా, వెంటనే కానీ వెంటనే ఆశించద్దు, వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి అంటే, ఇదిగో మృతుల పునరుత్థానమందు నీకు ప్రతిఫలము కలుగును అంటున్నాడు. ప్రేమన వారలారా, ఇక్కడ ప్రతిఫలాన్ని ఆశిస్తే మృతుల పునరుత్థానమందు ప్రతిఫలము లేదు. ప్రతిఫలము అక్కడ కావాలంటే ఇక్కడ మర్చిపోవాలి. ప్రేమన వారలారా, నాకు ఇక్కడే కావాలి అన్నప్పుడు అక్కడ మర్చిపోవాలి. దేవుడు ఏదిస్తే మన జీవితాలకు మేలో బాగా ఆలోచించండి. లేదండి నాకు వేగంగా కావాలి ప్రతిఫలం, ఒకవేళ మీరు అనుకుంటే అది పరలోకమే అని మీరు అనుకుంటే, మనం చేయవలసింది ఒకటి ఉంది. మనం వేగంగా పనిచేసామనుకోండి, వేగంగా సువార్త వెళ్ళిపోతుంది. వేగంగా సువార్త వెళ్ళిపోయింది అనుకోండి, యేసుక్రీస్తు వెంటనే వస్తాడు. ఆయన వెంటనే వచ్చాడు అనుకోండి, మనకు కూడా ప్రతిఫలం వెంటనే. ఇది బాగుంది కదా? అందుకే వేగంగా ప్రతిఫలం రావాలని మనం కోరుకుంటామని మన మనస్తత్వాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథపు ముగింపులో ఒక మంచి మాట చెప్తున్నాడు. 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన లైఫ్ టైం పేమెంట్ నా దగ్గర ఉన్నది. ఇదిగో ప్రతి వానికి సిద్ధపరిచిన వాడి శాలరీ నా దగ్గరే జమ చేశాను, ఇదిగో నేను రాగానే ఇచ్చేస్తాను అంటున్నాడు. ఆయన రాగానే ఇచ్చేస్తాను అంటున్నాడు అంటే, ఒకవేళ వేగంగా ప్రతిఫలం మనకు రావాలి అంటే ఆయనను రప్పించే బాధ్యత కూడా ఎవరిదండి? మనదే. ఆయన వేగంగా రావాలంటే ఇదిగో ఈ సువార్త సర్వలోకానికి వేగంగా వెళ్ళాలి. వేగంగా పని చెయ్యం కానీ ఇదిగో చేసిన దానికి మాత్రం వేగంగా రావాలి అని కోరుకుంటాం. ప్రేమన వారలారా, ఒక వ్యవసాయదారుడు పంట వేసి 3 నెలలు వెయిట్ చేయవలసిందే. చివరికి మనం పుట్టడానికి కూడా 9 నెలలు వెయిట్ చేయవలసిందే. లేదంటే 6వ నెలకే పుట్టేస్తే భలే ఉంటుందంటే చచ్చిపోతావు. లేదు 7వ నెలకే పుట్టేస్తే, 8వ నెలలకు పుట్టేస్తే నెలలు నిండకపోతే బ్రతుకు లేదు. ప్రేమన వారలారా, భూమి మీదకి రావటానికి 9 నెలలు ఎదురు చూసే కాలం పట్టినప్పుడు ఈ భూమి మీద నుంచి మరో లోకానికి వెళ్ళాలనుకుంటూ దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కదా, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఏమండి, కొంతమంది చేయలేనివి కూడా చేస్తారు. ప్రేమన వారలారా, టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. ఎందుకు? పరలోకమందు నా తండ్రి నాకు ప్రతిఫలాన్ని ఇవ్వాలి, ఇక్కడ కాదు. మృతుల పునరుత్థానమందు ఇదిగో మీకు ప్రత్యుపకారము కలుగును. మనం చేసిన ప్రతిదీ దేవుని పనిలో
ఇదిగో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన, నాకు నా నామమున వచ్చిన వాడికి ఇచ్చిన, నీకు ప్రతిఫలం ఎక్కడికి ప్రతిఫలదు, కాకపోతే నేనిచ్చే ప్రతిఫలాన్ని కొరకు నువ్వు వెయిట్ చేయి అంటున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు వెయిట్ చేయి. ట్రైన్ టికెట్లో కూడా వెయిటింగ్ లిస్ట్ అని ఉంటుందండి. వెయిటింగ్ లిస్ట్ పర్లేదు, తీసుకోవచ్చు. ఎందుకంటే వెయిటింగ్ కన్ఫామ్ అయ్యే అవకాశము ఉన్నది. అసలు టికెట్ లేకుండా ఉండటం కంటే వెయిటింగ్ కొంచెం పర్వాలేదు కదా. కన్ఫామ్ అయిందనుకోండి, ఎంత హ్యాపీ. ఆ వెయిటింగ్లో నీకు కన్ఫామ్ అయిపోతుంది కదా. మన ఆలోచన ధోరణి మారిపోవాలి ప్రియమైన వారలారా. మనిషి దేవుడు కొరకు ఎన్నో త్యాగాలు చేస్తున్నాడు, ఎంతో కష్టాన్ని ఇస్తున్నాడు, ఎంతగానో శ్రమిస్తున్నాడు. కానీ ఎక్కడ పోగొట్టుకుంటున్నాడంటే, నాకిక్కడే ప్రతిఫలం రావాలి అన్న ధోరణిలో ఉంటున్నాడు. మొదటిది నేను పెట్టిన దానికి రావాలి, రెండవది నేను చేసిన దానికి ఘనత రావాలి. నన్ను గుర్తించాలి. నేను ఎంత పని చేశారో చివరికి మర్చిపోతే ఎలా? అందుకే వందన సమర్పలో దేవుణ్ణి మర్చిపోయినా ఎవరు అడగరు. కానీ ఎవరినైనా మరిచిపోయామనుకోండి, నెక్స్ట్ ఎలా ఉంటుంది చూసారా? ఎంత ద్రోహం. నేను ఎంత కష్టపడి పని చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, చెప్పినవి చేశాను, చెప్పనివి కూడా చేశాను, కలగజేసుకొని చేశాను. ఏది నా గుర్తింపు? నన్ను ఎప్పుడైనా స్టేజ్ మీదకి పిలిచారా? ఆ దుప్పటి ఏదో నాకు గప్పారా? శాలువా అదేదో నాకు గప్పారా? అంటే ఇక్కడే కోరుకుంటున్నావా ఘనత? నువ్వు ఇక్కడే కోరుకుంటున్నావంటే నీకు వెయిట్ చేసే ఓపిక లేదు, నీలో నిరీక్షణ లేదు, నా తండ్రి నాకు ఇస్తాడన్న నమ్మకము లేదు. మనిషిని గుర్తించాలని ఈరోజు ఉవ్విళ్ళూరుతున్నారు ప్రియమైన వారలారా. దేవుని కంట్లో పడాలి, దేవుడు నాకు ఇవ్వాలి అన్న ధోరణి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే ప్రియమైన వారలారా, మీరు దేవుణ్ణి చూడండి. దేవుడు మిమ్మల్ని చూడగలిగే స్థితిని ఆయనకి ఇవ్వండి. మనుషులు మిమ్మల్ని చూడాలి, మనుషులు మిమ్మల్ని గుర్తించాలి, మనుషులు మీ సేవలు కొనియాడాలి, మనుషులు మిమ్మల్ని పొగడాలి, మనుషులు మిమ్మల్ని స్టేజి మీదకి ఎక్కించాలి. ఇవన్నీ ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిని కనపరిచే కార్యక్రమాలు కావు ప్రియమైన వారలారా. అవన్నీ ప్రారంభంలోనే ఇవన్నీ పోవాలి. తండ్రి, నేను వెయిట్ చేస్తాను నాయన, నాకు ఘనత నీ వలన కావాలి. ఇదిగో పరలోకమందు నాకు ధనము కావాలి. ఇవన్నీ చిన్న చిన్నవే కదా ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ప్రారంభపు తొలినాళ్ళపు బోధలోనే మహనీయుడైన యేసుక్రీస్తు మనల్ని ఎలా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో చూడగలిగితే, ఎలా మనల్ని ఉజ్జీవింపజేయడానికి, ఉత్సాహపరచడానికి, మన ధోరణిలో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడో చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 1వ వచనమును చూడగలిగితే చాలా సందర్భాల గురించి మాట్లాడుతున్నాడు. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనుషుల ఎడలలోనే మీరు పొందుతున్నప్పుడు ఇక దేవుడేమివ్వాలి? చాక్లెట్లు పంచుతుంది ఒక పెద్ద ఆవిడ. ప్రతి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి తీసుకోని ఆయన అంటే చిన్న చిన్న భయం కొద్దీ 1, 2 తీసుకుంటున్నారు. ఒక పిల్లోడు అన్నాడట, నేను తీసుకోనండి అన్నాడట. ఎందుకంటే మీరే ఇవ్వండి అన్నాడట. అందరూ అయిపోయిన తర్వాత, ఎందుకురా నువ్వు తీసుకోలేదంటే, నా చెయ్యి చిన్నది, ఆమె చెయ్యి పెద్దది. నేను తీసుకుంటే 1, 2 తీసుకుంటాను, ఆమె చెయ్యి పెద్దది, ఆమె ఇస్తే దేవుడు చెయ్యి చాలా పెద్దది ప్రియమైన వారలారా. మనిషి ఇస్తే ఈయన ఎంత పని చేశాడండి, చాలా గొప్పోడండి, అయిపోయింది. అంతకుమించి ఏం చెప్తామండి? వీళ్ళు ఈ సెమినార్ కొరకు ఎంత కష్టపడ్డారో చెప్పటం నా వల్ల కాదండి, అయిపోయింది. 1, 2 అదే దేవుడు మనల్ని గుర్తిస్తే,
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. నా కొరకు ఎన్ని చేశారో తెలుసా? నేను ఆకలిగొన్నాను, నాకు భోజనం పెట్టారు. నేను దప్పిగొన్నాను, నాకు దాహాన్ని ఇచ్చారు. నేను చెరసాలలో ఉన్నాను. చూడు, ఆయన ఒక్కొక్కటి చెబుతున్నప్పుడు ప్రియమైన వారలారా కలిగే ఆనందం వేరు. ప్రియమైన వారలారా, మనిషి చెప్పితే ఇదిగో చిన్నగానే ఉంటుంది. ప్రియమైన వారలారా, దేవుడు మన గురించి మాట్లాడే స్థితి మనకు ఉండగలిగితే ప్రియమైన వారలారా, అది చాలా గొప్ప స్థితి. మనుషులు చూడాలని మీ నీతి కార్యములు ఒకవేళ మీరు చేస్తే, ఒక మనిషి మిమ్మల్ని పొగిడాడా అయిపోయింది అంటే అప్పుడు దేవుడే అనుకుంటున్నా, ఆయన నువ్వు చేసిన దానికి ఇక్కడే ప్రతిఫలాన్ని నువ్వు పొందుకున్నావు, నేనేమి ఇవ్వాలి ఇంకా? అంటే వందన సమర్పణలో పేరు ఉంటే మంచిదా, పోతే మంచిదా? అందుకే వందన సమర్పణే ఉండకుండే మంచిది అసలు కదా. ఇంకెందుకండి అది? ఇంకా ఎంత మంచి మాట ప్రియమైన వారలారా. ఎప్పుడు నీ ఆత్మీయ జీవితపు చివరి వరకు నువ్వు వెయిట్ చేయి. తండ్రి సమయము కలదు అన్నావు కదా, ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తాను. నేను చేసిన ప్రతి దాన్ని నేను మర్చిపోతాను. నువ్వు ఒక సమయంలో నాకు ఇస్తావు. ఆ రోజు ఇచ్చింది, ఈరోజు మనుషులు నాకిచ్చిన దానికంటే నీ చెయ్యి పెద్దదయ్యా, నీ కృప పెద్దదయ్యా, నన్ను సిగ్గుపరచనీయవయ్యా, నువ్వు గొప్పగా చేస్తావని. ఎంత చక్కటి మాట. ఫలము మనుషుల వలన పొందకూడదు ప్రియమైన వారలారా. ఇంకా చూడండి ఎన్ని సందర్భాలు మాట్లాడుతున్నాడు, ఎన్ని సందర్భాలు. 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఎక్కడా? ఇక్కడే. ఆయన ఎంత ప్రార్థనా పరుడో తెలుసా బ్రదర్? అయిపోయింది నీ ఫలం. ఎందుకంటే అందరి ముందు మాటికి చేసావు కదా. అబ్బా, ఆయన ఎంత ప్రార్థనా పరుడు. వారు ఫలము పొంది ఉన్నారు. నిశ్చయముగా చెప్పుచున్నాను, నిశ్చయముగా. అయిపోయింది ప్రియమైన వారలారా. ఫలము దేవుని నుంచి పొందాలంటే గదిలోనికి వెళ్ళు, నీ తలుపు వేసుకో, రహస్యమందు నిన్ను చూస్తున్న తండ్రికి రహస్యముగా నీవు ప్రార్థన చేయి. దేవుణ్ణి నువ్వు చూడాలి, నిన్ను దేవుడు చూడాలి. నిన్ను మనుషులు చూశారు అంటే దేవుడు, నాయన నీ పని అయిపోయిందిలే, ఇక్కడే ప్రతిఫలాన్ని పొందుకున్న తర్వాత ఇంకేంటి? అందుకే జీవితంలో ఆ వెయిటింగ్ అనేది చాలా ముఖ్యం ప్రియమైన వారలారా. క్రైస్తవ జీవితానికి ఆ నిరీక్షణే ఆయుధం. తొందరగా పొందుకోవాలన్న ఆలోచన కంటే దేవుడు మృతుల పునరుత్థానమందు మనకు ప్రత్యుపకారము చేస్తాడు గనుక ఆ లోకంలో ఫలాన్ని ఆశిస్తుండాలి. ఇంకా 16వ వచనాన్ని చూడండి. 16వ వచనం, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తమ ఫలము పొంది ఉన్నారంటే ఎక్కడా? ఇక్కడే పొంది ఉన్నారు. నువ్వు మనుషులకు కనబడ్డావు, మనుషులు నిన్ను ప్రైజ్ చేశారు. మనుషులు నిన్ను ప్రైజ్ చేశారంటే నీకు ఘనత కలిగింది కదా. నీకు ఘనత మనుషుల వలన కలిగినప్పుడు నేనెందుకు ఇంకా? మరి దేవుని వలన పొందాలంటే చూడండి కింది వచనాలు ఏం చెప్తున్నాడు. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. దేవుడిచ్చేది కావాలి. మనం చేసిన దానిని బట్టి మనుషులు మనల్ని పొగిడే ఘనత మనకొద్దు ప్రియమైన వారలారా. అది చాలా చిన్నది, ఎందుకు పనికి రానిది ప్రియమైన వారలారా, ఎందుకు పనికి రానిది. అందుకే ఎప్పుడు కూడా క్రైస్తవుడుగా మనం ఎన్ని చేస్తున్నా
పరలోకమందు నాకు ప్రతిఫలం కావాలి, ఇక్కడ నాకు వద్దు అన్న ధోరణి మనలో ఉండాలి ప్రియమైన వారిలారా. ఇక్కడ నాకొద్దు, దేవుడిచ్చేది కావాలి. ఈరోజు ఇక్కడ ప్రతిఫలాన్ని ఆశిస్తూ, అది ఘనతనైనా, అది ధనాన్నైనా, అది మరొక విధంగానైనా, అది మరొక రకంగానైనా మనుషులు ఆశిస్తూ పరలోకమందు ఫలాన్ని కోల్పోతున్నారు ప్రియమైన వారలారా. అలాంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంటారు. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, ఇదేంటండి, మేము చెయ్యలేదని అడిగి చేసిన వారే కదా అడుగుతున్నది. కానీ నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి. ఎందుకంటే మీరు చేసిన వాటికి భూమి మీదనే ఫలాన్ని పొందుకున్నారు. ఎలా పొందుకున్నారు? స్వస్థత వరము కలిగిన గొప్ప దైవజనులని మీరు బోరేసుకున్నారు మీ పాంప్లెంట్ కింద. అంటే ఇదిగో మీకు ఘనత ఇక్కడే కలిగింది, నేనేమి ఇవ్వాలి ఇంకా మీకు ఘనత. ఈరోజు పేరు కంటే ఎక్కువ పేరు క్రింద రాతలే ఎక్కువ కదా. పేరు కింద చాలా రాతలు ప్రియమైన వారలారా. పేరు రాకపోయినా పర్వాలేదు, కానీ అది రాకపోతే కుదరదు. పిలిచేటప్పుడు కూడా పేరు పిలిస్తే కుదరదు. అంటే నా ఉద్దేశం అది కదా బ్రదర్. ఇలాంటి పేర్లు అనేకులు ఉంటారు కదా, ఆ డిగ్రీలు చదివితే నేను ఒక్కనే ఉంటాను కదా. అంటే నా ఉద్దేశం మీరు మరాళ్ళకి ఒక్కండి బ్రదర్ అంటాడు మళ్ళా. ఘనత 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 ఘనత. నీ నామమున మేము చేయలేదా అంటే మీరు కూడా లోకంలో ఉన్నప్పుడు మేము చేస్తున్నాం. పరలోకమందున్న తండ్రి చేశాడు, ఆ చేయడానికి మేము సాధనంగా ఉపయోగపడ్డామండి అనటం లేదండి వీళ్ళు. మేము చేయలేదా అంటే చేసిన వాటికి ఆ ఘనత ఎవరికి వచ్చిందనమాట? వీరికే వచ్చింది. మీకు ఆల్రెడీ ఇదిగో చేసిన వాటికి ఘనత భూమి మీదనే మీరు పొందుకున్నప్పుడు నేనేమి ఇవ్వాలి? నాకు కనబడేటట్లుగా మీరేమీ చేయలేదు. ప్రతిఫలం కొరకు వెయిట్ చేయాలన్న ఆలోచన మీలో లేదు. ఇక్కడే ఏదో పొందుకోవాలన్న ఆలోచన, ఇక్కడే ఏదో సంపాదించుకోవాలన్న ఆలోచన మీలో కలిగింది. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. చూసారా ఏమండి, ఇన్ని కార్యక్రమాలు చేసిన వీరు ఇక్కడే ఘనత పొందారని దేవుడు ఇక నేనేమి ఇవ్వాలి? నేను ఇచ్చేంత వరకు వెయిట్ చేసే స్థితి మీలో లేదు. ప్రతి దానికి సమయం ఉందని చెబితే ఆ సమయం వరకు మీరు ఎదురు చూసారా? మీరు ఎదురు చూడలేదు. అయినా నేను ఇచ్చేంత వరకు మీలో నిరీక్షణ లేదు. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. యేసుక్రీస్తుతో పాటున్న శిష్యులలో కూడా ఈ ధోరణి కనపడుతున్నప్పుడు వెంటనే సరిదిద్దాడు ప్రియమైన దేవుని పిల్లలారా. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడగలిగితే శిష్యులను కూడా వెంటనే సరిదిద్దుతున్నట్లుగా మనకు కనపడుతుంది. చూడండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. అంటే వీళ్ళకి సంతోషం దేనివల్ల కలుగుతుందండి? సాతానా వెళ్ళిపోనగానే వెళ్ళిపోతుంది. వీళ్ళ సంతోషం అంతా ఇంత కాదు ప్రియమైన వారలారా. ఆ సంతోషం ఏంటంటే ఇదిగో మాకు దయ్యాలే వణుకుతున్నాయి. ఒకరి కింద చూసామండి, దయ్యాలను హడలెత్తించే బోధకుడు అని. హడల్ శిష్యులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇదిగో చేసిన దానికి ఆ ఘనతను ఆనందాన్ని ఎక్కడ పొందుకుంటున్నారు? అప్పుడే పొందుకుంటున్నారు. ఇదిగో మేము మామూలు వాళ్ళం కాదు, మేము చెయ్యి పెడితే దయ్యాలు ఏమైపోతాయి? గడగడలాడిపోతాయి. అప్పుడు యేసుక్రీస్తు గమనించి, ప్రతిఫలాన్ని ఇక్కడే పొందుకుంటున్నారా మీరు? ఇక్కడే కావాలా మీకు? వద్దు.
మీ పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇదిగో మీరు సంతోషించవలసింది ఇది కదా, ఇది కదా. ఇక్కడే మీకు లోబడుతున్నామని ఆ హ్యాపీనెస్ మీలో చూస్తున్నాను. పరలోకంలో మా పేర్లున్నవన్న సంతోషం మీలో లేదేంటి? వద్దు ప్రియమైన వారలారా, మనం చేసిన ఏ పనికైనా ఘనత మనకిక్కడికి వద్దు, వద్దు, వద్దు. సెమినార్ అనగానే వ్యక్తులు జ్ఞాపకం రాకూడదు, దేవుడు జ్ఞాపకం రావాలి. దేవా, నువ్వు జరిగించావు నాయన, నువ్వు లేకపోతే మేమేం చేయగలం? నువ్విచ్చేది కావాలి, నువ్విచ్చేది కావాలి. మనుషులు ఎప్పుడు మనల్ని గుర్తించకూడదు. ఒకవేళ గుర్తిస్తే ఫీల్ అవ్వండి ప్రియమైన వారలారా. వద్దు, దయచేసి అలా మాట్లాడకండి, వద్దండి, ప్లీజ్. దేవుడు నాకు ఇచ్చేది కావాలి. నా కష్టానికి ప్రతిఫలం నేను ఈ భూమి మీద ఆశించటం లేదు, పరలోకమందు నా తండ్రి ఇవ్వబోయే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇదిగో నా జీతం అక్కడ సిద్ధపరచబడుతుంది. మహనీయుడైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎవని క్రియల చొప్పున వానికి ఇవ్వటానికి జీతం ఆయన దగ్గరుంది. ఆయన ఇచ్చే జీతం నాకు కావాలి అని ఇదిగో క్రైస్తవ జీవితాన్ని ముగించుకునే అంతవరకు ప్రియమైన వారలారా, ఈ దృక్పథం నీలో ఉండగలిగితే పని ఇక్కడ, ప్రతిఫలము అక్కడ. పని ఇక్కడ, త్యాగం ఇక్కడ, ప్రతిఫలం అక్కడ. పరలోకమందున్న కన్న తండ్రి మనకివ్వాలి అన్న ఆలోచన మనలో కలుగుతుంది ప్రియమైన వారలారా. అందుకే అపోస్తలులు ఆ రోజు ఆలోచించి ఇంకా ఎప్పుడూ కూడా ఇక్కడ ఘనత కోరుకోవాలని కోరుకోలేదు. ఇదిగో ఇక్కడే మేము చేసిన దానికి ఏదో కలిసి రావాలన్న ఆలోచన లేదు. వారి జీవితాలలో ఎప్పుడు చూడము ప్రియమైన వారలారా. అద్భుతాలు చేసినప్పుడు కూడా వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినది యేసు. ఇదిగో ఆ యేసు నామమునే, ఆ యేసే నిన్ను నడిపిస్తున్నాడు అనగానే దేవాలయం దగ్గర కూర్చున్నవాడు దిగ్గున లేచాడు. అందరూ వీళ్ళను చూస్తున్నారు. ఏమని? అబ్బా, కుంటివాడికి నడకనిచ్చింది వీరేనా అనగానే ఏమంటాం తెలుసా? ఎందుకు మా వైపు తేరి చూస్తున్నారు? మేమిచ్చామా ఏమైనా? మాలో ఏమీ లేదు. మా వైపు ఎందుకు చూస్తున్నారు అనగానే, ఓహో వీళ్ళలో ఏమీ లేదని వీళ్ళే చెప్పుకుంటున్నప్పుడు వీళ్ళు ఎందుకు చూడాలనుకున్నారు. అమ్మయ్య అనుకున్నారు వాళ్ళు. మాలో ఏమీ లేదు, ఇదిగో దేవుడు చేశాడు. ఇది అపోస్తల కార్యములో వ్రాయబడిన మంచి మాట చూడండి. అపోస్తల కార్యములో వ్రాయబడిన మంచి మాట 3వ అధ్యాయము 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనం. వారు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయమందు సొలొమోను తను మంటపములోనికి గుంపుగా పరిగెత్తుకొని వచ్చి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మా ప్రతిఫలాన్ని మీరెందుకు పోగొడుతున్నారు? దయచేసి చూడకండి. ఎందుకు మా తట్టు చూస్తున్నారు? మీరు మా తట్టు చూస్తే దేవుడు మా తట్టు చూడటం మానేస్తాడు. దయచేసి మీ చూపులు ఒకసారి మళ్ళించేసేయండి, ఆ దేవుణ్ణి చూడండి. మా సొంత శక్తి, మా సొంత బలము కాదు, మేము నిమిత్త మాత్రులను, ఈ అద్భుతానికి కారకుడు దేవుడు అని వాళ్ళను చూస్తున్న వారికి దేవుణ్ణి చూపిస్తున్నారు. ప్రేమన వారలారా, ప్రజలు ఎప్పుడు దేవుణ్ణి చూస్తున్నారో నిజంగా దేవుడు వీరిని చూడటం మొదలుపెట్టాడు. ప్రేమన వారలారా, ప్రతిఫలం ఆ తర్వాత కావాలని కోరుకునే ఒక మంచి స్థితి మనలో అందరికీ రాగలిగితే ప్రేమన వారలారా, పని ఇక్కడ, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ప్రేమన వారలారా, అది పరలోకమందు కావాలి. ప్రేమన వారలారా, శిష్యులు కూడా యేసుక్రీస్తును అదే అడిగారు, ప్రభువా, ఇదిగో సమస్తమును నీ కొరకు మేము వదిలేసుకున్నాం కదా, మాకేమి దొరుకును అన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నిత్య జీవము మీకు దొరుకును, నిత్య జీవము దొరుకును. ఇక్కడ మీరు చేసిన దానికి ఇక్కడే అని మీరు అనుకోకండి. ఇదిగో పరమందు నిత్య జీవము అని చెప్పిన మాట కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ప్రేమన వారలారా, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం
మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును అని అడుగగా యేసు వారితో ఇట్లనెను. 29వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములమైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకో. ఇదిగాక నిత్య జీవం అనగానే ఇదిగో ఈ భూమిపై పొందుకునేది కాదు, ఒక మహాలోకంలో పొందుకునేది ప్రియమైన వారలారా. అలాని ఇక్కడ మనం చేసిన దానిని మనకివ్వాలి ప్రియమైన దేవుని పిల్లలారా. శిష్యులలో ఆలోచన ధోరణి రాగానే ఇక్కడ ఏమీ కావాలని కోరుకోలేదు ప్రియమైన వారలారా. అందుకే పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి, భూ సంబంధమైనవి వాటి మీద మనసు పెట్టకండి. ఇక్కడ ఏవో దేవుడు ఇవ్వాలన్న ఆలోచన వద్దే ప్రియమైన వారలారా. తండ్రి, నేను ఇక్కడ చేసిన దానికి నీవు అక్కడివ్వాలి. నిత్య జీవమును పొందుకుందురు అంటే ఈరోజు ఇక్కడ ప్రతిఫలాన్ని ఆశించటం వల్ల మనం పోగొట్టుకునేదేంటి? నిత్య జీవము. ఈ చిన్న జీవితం కొరకు ఇదిగో నిత్య జీవాన్ని పోగొట్టుకుందామా? వాడుకుంటే తరిగిపోయే ఇదిగో దీని కొరకు వాడుకున్న తరిగిపోని ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుందామా? ఈ చిన్నదాని కొరకు ఒక గొప్ప లోకాన్ని పోగొట్టుకుందామా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఇక్కడ పొందుకోవాలనుకుంటే చిన్నదే, దేవుడిచ్చేది పొందుకోవాలన్న ఆశ నీలో బడపడగలిగితే ఎన్ని చేసిన మనుషులు మనల్ని ఏం గుర్తించాలన్న కోరిక ఉండదు. ఆ కోరిక లేనప్పుడు నా తండ్రి నాకు ఇస్తాడు అన్న ఆలోచనతో హృదయపూర్వకంగా పనిచేస్తాం ప్రేమైన వారలారా. హృదయపూర్వకంగా. అందుకే ఈ సెమినార్ కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతిఫలాన్ని అక్కడే ఇవ్వాలి. ఒకరినొకరు పొగుడుకొని మన ప్రతిఫలాన్ని పోగొట్టుకునే దౌర్భాగ్య స్థితి మనకు ఉండకూడదు. దేవుడు జరిగించాడు. తండ్రి నీది ఆ మాట మర్చిపోకూడదు. ఇదిగో సెమినార్ అనగానే వ్యక్తులు జ్ఞాపకం రాకూడదు. వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నామంటే ప్రతిఫలాన్ని పోగొడుతున్నాం. ఎంత కష్టపడింది ఇక్కడ ఏదో చిన్నది సంపాదించుకోవడానికి కాదు కదా ప్రియమైన వారలారా. ఒక మహాలోకంలో దేవుడు మనకిచ్చేది కావాలి. అది ధనం కొరకు పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా. వాడు ప్రతిఫలాన్ని యేసుక్రీస్తుతో ఉండటం వలన ప్రతిఫలం పరలోకం కావాలని కోరుకోలేదు. పేతురు గారైతే అడిగి తెలుసుకున్నాడు. ఇతనేమనుకున్నాడంటే ఇదిగో యేసుక్రీస్తుతో నేనున్నాను, ఇదిగో ప్రతిఫలం నాకు ఇక్కడే కావాలనుకున్నాడు. డబ్బు సంచి అతని దగ్గర ఉంది, డబ్బును దొంగిలిస్తూ ఉన్నాడు. ఇక్కడే ప్రతిఫలాన్ని పొందుకున్న వాడికి పరలోకం లేదు. అందుకే ఇస్కరియోతు యూదా పోగొట్టుకొని తప్పిపోయి పోగొట్టుకున్నాడు అన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు నిత్య జీవములోనికి వెళ్ళవలసిన వాడు ఇదిగో ఈ భూమి మీద చిన్నదానిని ఆశించి, ధనాన్ని ఆశించి తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు అన్నాడు. ఇక్కడ ఆశించటం వల్ల నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు ప్రియమైన వారలారా. పరలోకమండి మన కొరకు దిగి వచ్చిన యేసుక్రీస్తుకి ఎన్ని అవసరాలు భూమి మీద ఉన్నాయండి. ఏది అయినా తండ్రి నేను ఇది చేశాను కనుక నాకు ఇది ఇవ్వు నాయన అడగటం లేదు. ఎందుకు అడగటం లేదంటే తండ్రి ఇక్కడే ఇస్తే నీ దగ్గర కూర్చునే భాగ్యాన్ని నేను పోగొట్టుకుంటానేమో, నాకొద్దు అని పనులన్నీ చేసిన తర్వాత ఆయన అడుగుతున్నది ఒకే ఒక్కటి, తండ్రి నీ యొద్దనున్న నా మహిమను నాకు ఇచ్చేయి. పరలోకాన్ని అడుగుతున్నాడు ప్రియమైన వారలారా. నిజంగా యేసుక్రీస్తు ఈ భూమి మీద బ్రతికిన కాలాలలో ఏం ఘనత ఆయనకు దక్కింది చెప్పండి ప్రియమైన వారలారా. పోనీ నన్ను గుర్తించటం లేదు అని ఏమైనా ఫీల్ అయ్యాడు ఆయన? లేదు. పిచ్చివాడన్నా నవ్వుతూనే ఉన్నాడు.
ఎందుకు? తండ్రి, నువ్వు నన్ను చూస్తున్నావు. దయ్యం పట్టిన వాడని గేలి చేసిన ఆయన, ఇదిగో నన్ను ఎందుకు ఇలా అంటున్నారు, అసలు నేను ఎంత గొప్పవాన్నో తెలుసా అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి ప్రయత్నము చేయలేదు. తండ్రి, నువ్వు చూస్తున్నావు నాయన, నువ్వు చూస్తున్నావు. నయవంచకుడు అన్నారు, ఆయన పట్టించుకోలేదు. తండ్రి, నువ్వు చూస్తున్నావు కదా. ఆ సమయం రానే వచ్చింది. ప్రతిదానికి సమయం అన్న మాట వచ్చింది. ఆ సమయం రాగానే యేసుక్రీస్తును ఎంత హెచ్చించాడో మనందరికీ తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తుకు ఆ సమయం రాగానే దేవుడు ఎంత హెచ్చిస్తున్నాడో చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలోను, భూమి మీద ఉన్న వారిలోను, భూమి క్రింద ఉన్న వారిలోను ప్రతి వాని మోకాలును యేసు నామమున వ్రంగునట్లును, ప్రతి వాని నాలుకయు. ఏమండి, యేసుక్రీస్తును ఇంత గొప్పగా ఎవరు హెచ్చించగలరు చెప్పండి? మన ఘనతను కోరుకోలేదు, దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడు. ఆ సమయం రాగానే లోకరక్షకుడుగా హెచ్చించాడు. ప్రియమైన వారలారా, చూసారా? పరలోకం కావాలన్న తాపత్రయాత. పౌలు గారు కూడా అదే ప్రయత్నం, తనను గుర్తించాలన్నట్లేదు. అవును, మీరు అనుకుంటున్నారు కదా నేను వెర్రివాన్నే. అవును, నేను వెర్రివాన్నే. మీరు అలా అనుకోవటమే నాకు ఉపయోగం అనుకున్నాడు. ప్రియమైన వారలారా, నేను బలహీన అనుకుంటున్నారు కదా, అనుకోండి, నో ప్రాబ్లం నాకు. అవును, నేను బలహీనున్నే. ఎందుకు? నా బలం ఏంటో, నా బలహీనత ఏంటో, నేను ఎలా బ్రతుకుతున్నానో నా తండ్రికి నేను కనబరిస్తే చాలు. నా తండ్రికి నేను కనబడితే చాలు. నేను మీకు ఎలా కనపడుతున్నాను అనేది నాకు చాలా చిన్న విషయం, నాకు చాలా చిన్న విషయం. ఇదిగో కొంతమంది నా ప్రసంగాలు కొరగానివి అనుకుంటారు. ఆయన అనుకోండి, నో ప్రాబ్లం నాకు. ఏంటి, నా ప్రసంగం అలా ఉందని డిస్కషన్ పెట్టుకోలేదు అనుకోండి, నో ప్రాబ్లం. డిస్కషన్ లేదు అక్కడ. ఎందుకు? పరలోకమందున్న తండ్రి చూస్తున్నాడు. ఇదిగో తండ్రి చూస్తున్నాడు అని నిజంగా చివరి ఘట్టంలో ఆయన చెప్పిన మాట అంతా వదిలేసుకున్నాను. నాకు ఈరోజు నా కన్న తండ్రి నాకేమి ఇవ్వబోతున్నాడంటే, ఇక మీదట నాకు నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది. అది భూమి మీద ఎవరు ఇవ్వగలరు? ప్రియమైన వారలారా, ఏడు భూమి మీద కూడా చాలా కిరీటాలు ఉన్నాయంటే సంవత్సరం తిరగగానే ఇంకో కిరీటం ఇంకొకరికి వెళ్ళిపోద్ది. కానీ దేవుడిచ్చే కిరీటం అలాంటిది కాదు. ప్రియమైన వారలారా, అందుకే సెమినార్ ముగింపులోనికి వస్తున్నాం. ఇక్కడ ఆశించకండి ప్రియమైన వారలారా. మీరు చేసినది దేవుడు చూశాడు, మీరు ఇచ్చిన కష్టం దేవుడు చూశాడు, మీ త్యాగం దేవుడు చూశాడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరటానికి ఎన్ని ఎదుర్కొన్నారో దేవుడు చూశాడు. ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు చూశారు. ఎవరో పట్టించుకోలేదు, ఎవరో మమ్మల్ని పలకరించలేదు, ఎవరో మమ్మల్ని గుర్తించలేదు అని వద్దు ప్రియమైన వారలారా. ఎందుకు? మన విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోయే ఈ స్థితి మనకి ఎందుకు రావాలి? మనిషి నన్ను చూడాలి, గుర్తించాలని నువ్వు అనుకుంటున్నావంటే మనిషిని దేవుణ్ణి చేస్తున్నావు. ప్రియమైన వారలారా, మనిషి గుర్తిస్తే వచ్చేదేంటి? గుర్తించకపోతే పోయేదేంటి? మనిషి మాట్లాడితే వచ్చే లాభం ఏంటి? మనిషి మాట్లాడకపోతే మనకు పోయే నష్టం ఏంటి? ప్రియమైన వారలారా, నీ కన్న తండ్రి నిన్ను చూడాలి. ఆయనకు కనబడు, ఆయనకు నీవు కనబడు. ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు. శిష్యులు మాత్రం పోగొట్టుకోవాలన్న ఆలోచన లేదు. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా తండ్రి ఆ పరలోకాన్ని నాకు ఇవ్వవా అంటున్నాడు. తర్వాత పౌలు గారు దాన్నే ఆశపడుతున్నాడు. ఇవన్నిటిని బట్టి ఆలోచించండి. క్రైస్తవుడుగా మనం ఈ భూమి మీదనే ఫలాన్ని ఆశించవచ్చా? ఆశించకూడదు ప్రియమైన వారలారా. ఆశిస్తే చిన్నది. ఇదిగో దేవా, ఆ మహాలోకంలో నువ్వు నాకు ప్రతిఫలాన్ని ఇవ్వు నాయనన్న ఆలోచన ధోరణి మనలో ఉండగలిగితే, ఇదిగో ఈ భూమి మీద నువ్వు పొందుకునే దానికంటే 100 రెట్లు, లక్షల రెట్లు, కోట్ల రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు ప్రియమైన దేవుని పిల్లలారా. అంత మంచి మనసు దేవుడు ఈ సెమినార్ కొరకు కష్టపడిన అందరికీ, త్యాగం చేసిన అందరికీ, పని చేసిన అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ప్రియమైన వారలారా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన.
మీ మాటలలో నాయన శ్రేష్టత ఉంది. మీరివ్వటంలో నాయన బహుమానము నాయన విలువైనదిగా మారనుంది నాయన. తండ్రి, దుష్టుడు మాలో ఎవరిని ప్రేరేపించక నాయన, మనుషుల వల్ల ఘనత, మనుషులు కొనియాడునప్పుడు శ్రమలు వస్తాయని రాశావు నాయన. తండ్రి, మా కష్టం మీరు చూడాలి, మా త్యాగం మీరు చూడాలి. ఈ సెమినార్ కొరకు ఎంతోమంది త్యాగాలు చేశారు నాయన. ఆ త్యాగం వెనక నాయన, ఇదిగో నాయన, వారికి గుర్తింపు లేదు నాయన. నీ కొరకు మా కష్టాన్ని ఇవ్వగలిగాము అన్న తృప్తి ఏదో ఒక సమయమున నాయన నీవు ప్రతిఫలాన్ని ఇస్తావన్న ఆశ నాయన. పరమందు మాకు ప్రతిఫలాన్ని ఇవ్వండి నాయన. జీవవాక్కులతో మా హృదయాన్ని నింపి నాయన, మా హృదయములోనైనా దుష్టుడు ప్రేరేపించకుండా నాయన, ఈ చివరి దినాలలోనైనా వ్యక్తుల పట్ల నాయన ఇది చేశారు అది చేశారన్న ఆలోచన దుష్టుడు కలిగించనివ్వకుండా నాయన, నీవు చూస్తున్నావన్న మంచి మనసుతో నాయన ఆ ఆనందంతో వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. మేము కూడా మనుషులమే కదా నాయన. తండ్రి, మేము గుర్తించాలన్న ధోరణి నాయన మీ పిల్లల్లో అసలు రానివ్వకండి నాయన. నీవు చూడండి, నీవు ప్రతిఫలాన్ని ఇవ్వండి. జీవవాక్కులతో నాయన మీ పిల్లలను జీవింపచేయండి. వారు బ్రతుకు పర్యంతము వరకు నాయన నమ్మకంగా నీ కొరకు బ్రతికి నీ వలన యేసుక్రీస్తు పొందిన ప్రతిఫలాన్ని పొందగలిగే మంచి మనసుని ఇవ్వమని కోరుకుంటూ, ఈరోజు కూడా మాకు తోడై ఉన్నందుకు నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 2వ తరగతిని కూడా విజయవంతం